హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు, ప్రార్థనలో నడిపించాడు, పాటల్లో నడిపించాడు, ఆరాధనలో నడిపించాడు, స్తుతియాగంలో నడిపించాడు. గొప్ప సంతోషకరమైన దేవుడు ఆయన నామానికి మహిమకరంగా నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను నడిపించిన దేవాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆహ్వానించిన దైవ సేవకులు దైవ సేవకురాల కుటుంబం బట్టి ఎంతగో దేవుని స్తుతిస్తున్నాను. వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చారు మీ అందరు కూడా ప్రభు నామంలో వందనాలు. ఎంతగో మరి నడిపించాడు కుమారుడు, బాగా నడిపించాడు. శక్తితో బలంతో దేవుడు ఒక సహాయంతో నడిపించిన కుమారుని బట్టి కూడా దేవుని అందుకో నేను స్తుతిస్తున్నా. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఎంతగో కనపరచాం, ఎంతగో ప్రార్థన చేస్తాం, ప్రార్థనలు ఎంతో శక్తి మనము పొందుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అంత్యకాలంలో నా ఆత్మ నీ మీద కుమ్మరించేదాను, నా ఆత్మ నీ మీద కుమ్మరించేదాను, వృద్ధుల మీద కుమ్మరించేదాను, చిన్న వాళ్ళ మీద కుమ్మరించేదాను, యవనస్తుల మీద నా ఆత్మను కుమ్మరించేదాను అన్నాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ పొందుకున్న వారుగా ఉండాలి మనం. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అంధకార లోకంలో మనం ఉన్నాం, శాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటారో వారు పట్ల నా దేవుడి కార్యం చేస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే, నువ్వు నడవాలైనా, నువ్వు బతకాలైనా, నువ్వు జీవించాలైనా యేసుతోనే జీవించాలి. మనము పరలోకంలో కూడా ఈ విధంగా ఆరాధన చేస్తాం. అంత గొప్ప దేవుడు ఈ రోజు వచ్చిన బిడ్డలందరి మీద ఆయన గొప్పని ఎంతగో దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ప్రార్థనలో సమయాన్ని మనకు తెలుసు కనుక ఆ సమయాన్ని మనం పాటించాలి. ఆత్మ కలిగిన వారు ప్రార్థన సమయాన్ని పాటిస్తారు. ఎందుకంటే దినములు సెట్టవు కనుక మీ సమయాన్ని మీరు పోనీక సన్యాసాలు చేసుకోండి అని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతమంది దేవుడితో గడుపుతున్నావు? ఎంతకాలం నువ్వు దేవుడితో గడుపుతున్నావు? ఎన్ని నిమిషాలు నువ్వు దేవుడితో గడుపుతున్నావు? ఎన్ని గంటలు నువ్వు దేవుడితో గడుపుతున్నావు? ఎంతో మంది మరణిస్తున్నారే, ఎంతో మంది చనిపోతున్నారే. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇంత బతుకున్నామంటే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మనం బతుకున్నామంటే మన పరిస్థితి ఏంటి? మన దేవుడికి చాలా దూరంగా ఉన్నాం, చాలా కాలమైంది దేవుడిలో ఎదుగుతున్నాం, కానీ ఫలించట్లేదు మనం. దేవుడు అంటున్నాడు, ఫలించిన ప్రతి ఒక్క చెట్టును కూడా నరికి అగ్నిగుండం లేసే, అగ్నిగుండం లేసే. వాక్యం పట్ల నువ్వు ఫలిస్తున్నావా? దేవుడికి నువ్వు సమయం ఇస్తున్నావా? ఇప్పుడు నువ్వు దేవుడితో గడిపే రోజులో ఏ సమయంలో ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు. ఏ విధంగా మరణిస్తున్నా ఎవరికి తెలియదు. చాలా మంది మరణిస్తున్నారు, చాలా మంది మరణిస్తున్నారు. వాళ్ళు చూసి అయినా మనకి గుర్తు రావట్లేదు. సిద్ధపడ్డావా శివర యాత్రకి? శివర యాత్రలో ఉన్నాం మనం. పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు, జీవగంధంలో రాయబడ్డది, అగ్ని చేత ఈ భూమిని ఆకాశాన్ని తగలబెట్టేస్తాను నేను, నా రాకడ సమీపంగా ఉంది. మారు మనసు పొందు. మారు మనసు సంబంధించిన మనసు నువ్వు పొందితే నరకం నుంచి తప్పించబడతావు, నరకం నుంచి తప్పించబడతావు. ఇప్పటిదాకా మనం అనుకున్న రీతిలో పోయాం, ఇప్పటిదాకా మనం ఇష్టాసరంగా పోయాం. ఏ ఇష్టాసరంగా పోయాం? మనం నచ్చితే ప్రార్థనకు వస్తున్నాం, నచ్చకపోతే టైంకి వెళ్దాంనే, టైం ఉందనే అనుకొని మనం ఉంటాను మేము. ఎందుకు దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు? ఈ మాట మీకే కాదు, ఈ మాట చెప్పినోడికి నాకు కూడా అవసరమైపోయాను. నా తల్లి తండ్రి, అమ్మా తండ్రి, ఈ మాట నాకు కూడా అవసరం. మన సమయం దేవుడి కొరకు పాటిస్తామా లేదా? ఈ దినం లేక నిమిషం నిమిషం గంటల గంటలు
ఏ విధంగా చెడిపోతుందో తెలియదు. అందుకే సిద్ధపడాలి శివయాత్రకు. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 97:10 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. హల్లెలూయా. కీర్తనలు 97:10 చదువుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవాను ప్రేమించే వారులారా 97:10 యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకోండి. తన భక్తులు ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా, యేసయ్యని కాపాడుతున్నాడు. నువ్వు దేవుని ఎన్నోసార్లు మర్చిపోయి అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు రెప్ప మొయ్యదంటే నిన్ను కాస్తుంటే నీకు బాధ్యత లేకుండా పోయింది. దేవుడి మీద బాధ్యత లేదు ఈ రోజుల్లో దేవుడి మీద నీకు. దేవుడు ఆయన అంటున్నాడు, నిన్ను కాపాడుతున్నాడట, నిన్ను కాపాడుతున్నాడు. చెడు విధంగా మనం నడిచిన ఆయన ప్రేమతో ఇంకా నువ్వు మారు మనసు పొందుతావని, ఇంకా నా కొరకు పరిశుద్ధంగా బతుకుతావని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా భక్తులు నా కొరకు ప్రార్థన చేస్తున్న నా భక్తులు ప్రాణం నేను కాపాడుతాను. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఆస్తి కలిగిన వారు, అంతస్తులు కలిగిన వారు మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు నేను బతికించాడు. దేవుడు నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఎంతగా కాసి కాపాడితే నువ్వు దేవుడికి సమయం ఇవ్వకపోతే ఎట్లా? దేవుడి కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోకపోతే ఎందుకు నీ బతుకు, ఎందుకు నా బతుకు? సమయానికి దేవుడి మందిరానికి ఎందుకు రావు? దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, దేవుడు మనల్ని కాసి కాపాడుతున్నాడు కదా, ఎందుకు మనం సమయానికి దేవుడి మందిరానికి రావట్లేదు? చాలా మంది రాలేదు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అంటే మీరు ఫలింపు లేదు. దేవుడి మందిరం ఫలింపు లేదు కనుకనే దేవుడు అంత ఆసక్తి లేదు. ఈ రోజు దేవుడి మీ మీద ఎంతో ఆయన కృపతో మిమ్మల్ని కృపతో నూతనమైన కృపతో మిమ్మల్ని పరుస్తూ నడిపిస్తున్నారు. హల్లెలూయా. అందుకే మీ అందరూ వచ్చారు. ఆయన కృపతో బలపరుస్తున్నారు. ఆయన ఎంతగా కాస్తున్నాడు మిమ్మల్ని. ఆ కాస్తున్న దేవుడికి మనం సమయం ఇవ్వాలి. అందుకే పరిశుద్ధాత్మని నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా తెలియజేస్తాను, నేను నా భక్తుల ప్రాణాలు నేను కాపాడుతాను, నా భక్తులను నేను రక్షిస్తాను, నా భక్తులని కాపాడుతాను. అయితే నా భక్తులు నాకు సమయం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. శుక్రవారం ప్రార్థన ఉంటుందని తెలుసు, ఆదివారం ప్రార్థన ఉంటుందని తెలుసు. సమయం ఇవ్వాలమ్మా. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 10 గంటలకు వస్తారు డాక్టర్ గారు. మనం 10 గంటల 9 గంటలకి వెళ్ళి మనం డాక్టర్ గారు వచ్చేదాకా మనం ఎదురు చూస్తాం. అలాగే దేవుడి సన్నిధికి వచ్చి నువ్వేం చేయలేదు తెలుసా? దేవుడి సన్నిధిలో శుద్ధి చేయాలి, దేవుడి సన్నిధిని తొడవాలి, దేవుడి సన్నిధిలో ఏమైనా మరకలు ఉంటే క్లీనింగ్ చేయాలి. చేసి దేవుడి సన్నిధిలో ఆ టైంకి నువ్వు సిద్ధపరిచి చేసి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ రోజు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా, నా భర్తని జ్ఞాపకం చేసుకయ్యా, నా భార్యని జ్ఞాపకం చేసుకయ్యా నేను అడిగితే దేవుడు కాసి కాపాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడంటే ఇక మీరు ఫలించాలి. దేవుల్లో మీరు ఫలించే కొమ్మ వలె ఉండాలి, ఫలించే కొమ్మ వలె ఉండాలి. దేవుడి సమయం దేవుడికి మనం ఇవ్వాలి. అందుకే ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు. చాలా మంది ఇక్కడ లేరు. బాధకరంగా వచ్చినప్పుడు నేను చూసాను, ఎంతో బాధగా అనిపించింది. ఏంటి ఎవరు ఒక్కడు కూడా రానేదే. శరీరం ప్రకారంగా ఉన్నా నాకెంత బాధ అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకెంత బాధ అనిపిస్తుందో. అందుకే మనం సమయం పాటించాలి. దేవుడిని ఎంతగా ఉపయోగిస్తాం. తన భక్తుల ప్రాణాలు ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి. నిన్ను కాపాడిన దేవుడికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. నువ్వు కాపాడిన దేవుడికి నువ్వు అర్పణ అర్పించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును.
దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నావా? ఆయన అంటున్నారు, నీ జ్ఞానం నేను కాపాడుతున్నానయ్యా, నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను. అయితే నువ్వు నాకు సమయం ఇవ్వట్లేదు, సమయం నాకు ఇవ్వట్లేదు. నీ బిడ్డలు నేను ఎంతగా కాసి కాపాడుతున్నాను. నా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయట్లేదు. నా మందిరానికి వచ్చి నీవు ఏదో అవసరం అయ్యిందో నువ్వు అడగట్లేదు. అందుకని దూరంలో ఉన్నాయి అవి, అందుకే నీ వద్దకు రావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నా జ్ఞానం ఉంది, నా జ్ఞానము, నా బుద్ధి, నా తెలివితేటలు పనిచేస్తాయి, నా సొంత చేత నేను సంపాదించుకోగలను అనుకుంటున్నావు. ఏది కాదు, అన్ని కాల్పే బూడిదైపోతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదమే నీకు ఉపాయకరంగా పరలోకములో నీకు కిరీటం పోబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా ఉందని పరిస్థితి? ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? దేవుడి కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నావా? దేవుడి కొరకు నువ్వు సమర్పణ కలిగి ఉన్నావా? ఆయన్ని జ్ఞానం కాపాడాలి అంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడి మందిరానికి నువ్వు సమయానికి వస్తానవా? నీకు తెలుసు ఈరోజు ప్రార్థన ఉంటుంది, ప్రార్థన కరెక్ట్ టైంకి మనం వెళ్ళాలి. ఎక్కడ మీటింగ్లు అయినా, ఎక్కడ ప్రార్థనలు అయినా మీరు సమయం చూసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కాస్తున్నాడు. లోకంలో ఉన్నవారు కాదు మిమ్మల్ని కాపాడుతున్నది. లోకంలో ఉన్నవారు మిమ్మల్ని కించపరుస్తారు, అవమానిస్తారు, అవసరమైతే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. అయితే నా దేవుడు మిమ్మల్ని కాస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడి సన్నిధిలో మనం గడపాలి. అందుకే దేవుడి కొరకు మనం బతకాలి. అందుకే దేవుడి కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నింటికి ఇస్తాడు. ఎవరైతే నా యందు ప్రవేశిస్తారో, ఎవరైతే నా వాక్యమని నా మాట ప్రకారంగా జీవిస్తారో వారికి ఏ లోటు ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 91:14 కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామము ఎరుగున్నాడు కనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవుని కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడంట. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పిల్లల శ్రమని ఆయనే చూస్తాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని ప్రేమిస్తావా? దేవుడి మందిరానికి వస్తావా? 34వ కీర్తన 12వ అధ్యాయం చదువుకుంటాం. అమ్మా 34వ కీర్తన 12. బతికి గోరవాడైనా ఉన్నావా? మేలు నందుతూ అనేక జన్మలు బతికి గోరవాడైన ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుని మాట్లాడుతున్నాం, కథ మేలు పొందుకుంటున్నాం. అయితే దేవుడు నీవు దేవుడికి మేలుకరంగా మారావా? దేవుడికి మనం మేలుకరంగా మారామా? ఏంటండి మేలుకరంగా మారతామంటే, మనము దేవుడిలో ఫలిస్తే మన మేలుని చూసి అనేక మంది ఆత్మలు దేవుని సన్నిధికి వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది బతికున్నారు కానీ సచ్చిన వారితో సమానంగా ఉన్నారట. దేవుడి మందిరంలో వస్తున్నారు, వెళ్తున్నారు కానీ ఫలించట్లేదు, అభివృద్ధి పొందట్లేదు, సచ్చిన వారే ఉన్నారు. దేవుడు మేలు చేస్తే మేలు పొందుకొని వెళ్ళిపోతుంది కానీ దేవుడికి మేలుకరంగా జరుగుతుందా? దేవుడికి మేలుకరంగా ఆరాధన జరుగుతుందా? దేవుడికి మేలుకరంగా ఈ కార్యం జరుగుతుందా? దేవుడి సిద్ధ ప్రకారంగా ఈ కార్యం జరుగుతుందా? ఆయన ప్రకారంగా నేను జీవిస్తున్నానా? నేను బతుకుతున్నానా? నేను లోకంలో జీవిస్తున్నానా? నువ్వు ఆలోచిస్తున్నావా? నేను ఆలోచించట్లేదు. నాకంతా తెలుసు అనుకుంటున్నా. మనకేం తెలవదు దేవుని బిడ్డ, మనకేం తెలవదు.
అది అనుకుని జీవిస్తున్నాం. నాకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, బాగా చదువుకున్నాను, అనేకమైన డిగ్రీలు చేశాను, ఆ విధంగా జీవిస్తున్నాము తప్పగానే ఎందుకు పనికిరామా? ఆవిరినంటే వాళ్ళు మనం నీటి మీద పడగనంటే వాళ్ళు ఆవిరినంటే వాళ్ళు ఏ సమయంలో ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే ఆయన అంటున్నారు, నేను జ్ఞానాన్ని నేనే నమ్మ కాపాడుతున్నాను. నువ్వు బతుకుండగానే నాకు మేలు చేయి, నువ్వు బతుకుండగానే నా రోమను ధరించుకో, నువ్వు బతుకుండగానే నా పాదాలు పట్టుకొని కన్నీరు కార్చు. పాపం కలిగిన స్త్రీ వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది. యేసు, నేను భయంకరమైన పాపినయ్యా, ఈ పాపం నుంచి విడిపించయ్యా, కనికరించయ్యా, నన్ను శుద్ధి చెయ్యాలని ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంది. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి నేను అన్నాడు యేసయ్య. ఆమె ఫలించింది, దేవుడి సన్నిధికి వచ్చి ఫలించింది ఆవిడ. ఈ రోజు దేవుడి మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి దేవుడి పాదాలు పట్టుకొని, అయ్యా ఈ రోజు నన్ను కాసి కాపాడవయ్యా, ఈ రోజు బతుకున్నానంటే నీ గొప్పనయ్యా, ఈ రోజు పని చేస్తున్నానంటే నీ గొప్పనయ్యా, ఈ రోజు నా భర్త కష్టపడుతున్నానంటే నేను నీ గొప్పనయ్యా, నా పిల్లల్ని జీవిస్తున్నానంటే నీ గొప్పనయ్యా, నా బిడ్డలు బాగా చదివి ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే నీ గొప్పనయ్యా, నీకు తప్ప ఇంకొకటి లేదయ్యని దేవుడి మందిరంలో మోకాలేసి అడుగుతున్నావా? అడుగుతున్నా దేవుడి మందిరంలో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే, నీ జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడే, నీ నిందల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, సత్యమైన పండుగ మనల్ని రక్షించిన దేవుడికి నీవు సమర్పణ చేసుకోవాలి. ఆయన ప్రేమించడం అంటే దేవుడి మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయాలి, మన బాధలు ఆయనకి చెప్పుకోవాలి. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా బాధలో తేరట్లేదు, నువ్వు సరైన స్థితితో రావట్లేదు, నువ్వు సరైన మనసుతో రావట్లేదు, సరైన ఆలోచనతో రావట్లేదు, నువ్వు దేవుని వాక్యం హృదయంలో పెట్టుకొని దేవా తండ్రి అని ఎప్పుడైతే మాట్లాడతావు అప్పుడు నా దేవుని ఆరాధిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పైన మందిరం కట్టడానికి కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఆ తల్లి గారికి తండ్రి మీదకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో కష్టం వచ్చింది, కన్నీటితో వేదంతో. ఎందుకు మాకు ఈ బాధలు, ఎందుకు మాకు ఈ ఇబ్బందులు, నేను వేడుచుకున్న రోజులు ఉన్నాయి. అయినా దేవుడు గొప్పతో ఆమెని నిలబెట్టి మందిరం కట్టడానికి దేవుని ఎంతో సహాయం చేశాడు. ఈ గ్రామంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, ఎవరు కూడా ముందుకు రా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో కష్టంతో ఇక్కడ కట్టబడడం జరిగింది, ఎంతో ఇబ్బందులతో కట్టబడడం జరిగింది, ఎన్నో నిందులు, ఇబ్బందులు, అవమానించడం, ఆ మాటలకి, ఆ ఇబ్బందులకి, అది పెట్టిన టార్చర్కి చచ్చిపోతే బాగోనని అనిపించేది. అప్పుడు దేవుడు నిలబెట్టాడు. అలా అనుకున్నారు అప్పుడు వాళ్ళు, ఎందుకు ఇబ్బందులు, ఎలాగైనా దేవుడి కొరకు బతకాలి, బతుకుండగానే దేవుడి కొరకు మనం ఏం చేయాలి, బతుకుండగానే దేవుడు అంటే ఏంటో ఈ ప్రజలకు చూపించాలని మన తల్లి గారిని, జోసఫ్ గారిని దేవుడు నిలబెట్టుకొని ఈ విధంగా కట్టడానికి దేవుడు ఎంతగా సహాయం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో మంది సేవకులు వచ్చిపోయారు, ఎంతో మంది సేవకులు నడిపిస్తున్నాను ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోయారు. అయితే మన దైవజ్ఞులను దేవుడు నిలబెట్టుకొని ఎంతగా నడిపించాడు. ఈ రోజు సంఘంలో ఏంటంటే సహకరించే తల్లులు, తండ్రులు ఉంటే ఆ సంఘం అభివృద్ధిలోకి వెళ్తుంది, ఆ సంఘం ఫలిస్తుంది, ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ రోజు మనం బతుకున్నామంటే దేవుడి కొరకు మనం బతకాలి. దేవుడి కొరకు నువ్వు బతుకున్నా నీవు దేవుడి కొరకు మేలు చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొరకు మనం మేలు చేయాలి. దేవుడి కొరకు మనము మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. అవసరమైతే నోరు మూసుకుని ఉండడం చాలా మంచిది. పని చేస్తున్న వాళ్ళని పని చేయనియండి, సహకరించండి, పని చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి.
మీకు చేత కదని చెడగొట్టకండి. ఇంకా అనేకమైన ఆత్మలు రావట్లేదంటే మన నోరు మంచిది కంటే అనేకమైన ఆత్మలకి రావట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రజలు అంధకార శక్తులతో శాఖల శక్తులతో బంధించబడి ఉన్నది గ్రామము. ఈ గ్రామంలో సువార్త జరగాలి, ఈ గ్రామంలో మీటింగ్లు జరగాలి, భారం ఉండాలి, మనకి భారం ఉండాలి. మనకి బతికుండగానే అనేకమైన ఆత్మలు దేవుని వద్దకు మనం నడిపించాలి. అందుకే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అనేకమైన ఆత్మను నా వద్దకు నడిపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు బతికించాడో తెలుసా? అనేకమైన ఆత్మకి నా మాటలు చెప్పి అది నా వద్దకు నడిపిస్తున్నానే. ఆ అంధకారంలో చిక్కుపోయారు, వ్యాధులతో, రోగంతో, పాపంతో, శాపంతో చిక్కుపోయి ఉన్నారు కనుక ఆ బంధకాల నుంచి విడిపించబడాలంటే నీవు చెప్పిన మాటలు ఆ వాళ్ళు దేవుని మందిరానికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను బతికించాడు, అందుకే దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ అవ్వాల్సిందే, అయినా దేవుడు నిన్ను ఎంతగో తప్పించాడు, ఎంతగో కాసి కాపాడాడు. దైవదేవుడు సాయంత్రం ఫోన్ చేశారు, అయ్యా సంఘానికి వెళ్ళయ్యా ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పండి అయ్యా అన్నప్పుడు అయ్యా వెళ్తానయ్యా అని రాగానే వచ్చి ప్రార్థన చేసి బయలుదేరి హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేసి మా బాబు చేత ప్రార్థన చేయించుకొని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. అందుకే మనం ఎక్కువగా దేవునితో మనం గడపాలి. దేవుడితో గడిపితేనే నీకు ఆరోగ్యం, దేవుడితో గడిపితేనే. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారయ్యా, భయంకరమైన రోగాలతో ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఎందుకు వచ్చలేదంటే నీవు నా కొరకు బతికొండగానే ఏదో ఒక మేలు చేసి చెరుపో. హల్లెలూయా. సిద్ధపడేవా శివరయాత్రకి? మరణము రుచి చూడగా బతికే నరుడవడు, కలకాలం ఏ నాకములు ఉండే స్థిరుడవడు. మరణము రుచి చూడగా బతికే నరుడవడు, కలకాలం ఏ నాకములు ఉండే స్థిరుడవడు. చిన్న పెద్ద తరాలేదు మరణానికి, చిన్న పెద్ద తరాలేదు మరణానికి. కులమతాలు అడ్డముఖాలు శ్మశానానికి, కులమతాలు అడ్డముఖాలు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా వెంటనే సత్వమైనది. ఈ జీవితం విలువైనది, నరులారా వెంటనే సత్వమైనది. సత్వమైనది, సిద్ధపడినామా శివయాత్రకు, సిద్ధపడినామా శివయాత్రకు. యువరాలు దేవునితోని ఉండగానకు, నీ ఉండగానకు. యుగయుగాలు ఉండగానికి దేవుడితోని ఉండగానకు, నీ ఉండగానకు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవుడు నిన్ను బతికించాడు. వాళ్ళు ఫలించి నేను కొమ్మలు బయట ఉండిపోయి వాళ్ళు నరకబడి అగ్నిగుణంలో వేయబడతారు. దేవుడు ఇంక నేను బతికించడంతో నీ ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేక మందికి ఆదరణగా వార్త వెళ్ళింది. నీ మాటల ద్వారా అనేక మంది బాగుపడ్డారు, స్వస్థత పడ్డారు. కాకపోతే వాళ్ళు దేవుడి సన్నిధికి రావట్లేదు. వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి ప్రాణాన్ని ఇంకా కాసి కాపాడుతున్నాడు. అందుకే నేను దేవుడి మందిరంలో నిలబెడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 97:14 ఇంకోసారి చదువుకుందాం. 91:14. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేది. అతడు
నా నామము ఎరుగు ఉన్నాడు కనుక నేను అతన్ని కనపరచుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు కనపరుస్తే ఆయన నేను కనపరుస్తాడు. 15 సూత్రం 15 కూడా చదువుతామండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతను విడిపించి అతను గొప్ప చేతును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీవు ఒకవేళ నువ్వు మొరపెడితే, నువ్వు ఆయన కనపరిస్తే, నీ పరిస్థితిని నీ స్థితిని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన నిన్ను గొప్పగా చేస్తారట. హల్లెలూయా. నిన్ను గొప్పగా చేస్తారట. అయితే ఇప్పుడు ఏం చేయాలండి నేను అంటే, నీవు బతికుండగానే ఆయన మందిరంలో అతన్ని ప్రేమించాడు. యేసయ్యని ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, యెహోవాను ప్రేమించిన వారులారా, చెడుతను ఆశ్రయించుకున్న బతుకులని వారి ప్రాణాలను నేను కాపాడుతాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో, ఎవడైతే నన్ను కనపరుస్తాడో వాళ్ళని నేను కనపరుస్తాను, వాళ్ళని నేను గొప్పగా చేస్తాను. ఎప్పుడు చేస్తాడు? ఆ సమయం రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయన అనుకున్న సమయంలో నేను నేర్పిస్తాడు. ఆయన అనుకున్న సమయంలో నీ బిడ్డని భవిష్యత్తుని జీవిస్తాడు. 10 రకాలుగా మనకి వినబడతాయి. వీళ్ళు భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళు ఏ అభివృద్ధి పొందలేదు. కానీ దేవుడిచ్చే సమయం ఉంది. ఆ సమయంలో నీ కుటుంబం ఈ గ్రామానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ గ్రామంలో నీతో గొప్ప కార్యములు నా దేవుడు చేస్తారు. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి వచ్చి మనం మొరపెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వచ్చి మనము మరి చెప్పాలి మన బాధలు, మన పరిస్థితులు. చెప్పినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. గొప్ప సంతోషంగా ఈరోజు మంచిగా గొప్పగా ఆరాధన జరిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బాగా నడిపించాడు ఈరోజు. అందుకే బతికున్న మనము దేవుడికి దగ్గరగా ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవుని సేవకులకు మనం సహకరించే వారుగా ఉండాలి. దేవుని సేవకురాలు మనం సహకరించే వారుగా ఉండాలి. సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు కూడా మనం సహకరించే బిడ్డలుగా మనము ఉండాలి. ఒకరికి ఒకరు మనం తగ్గించుకొని మాట్లాడుకొని ఐక్యత కలిగి ప్రేమ కలిగి రండి దేవుడి కొరకు మనం ప్రార్థన చేద్దామని ఒకరికి ఒకరు ఐక్యత కలిగి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. సంఘంలో బిడ్డలు ఎవరికి బాగొప్పనా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. సంఘంలో మెయిన్ ఐక్యత ఉండాలి. సేవకుల్లో ఐక్యత ఉండాలి. సంఘ పెద్దల్లో ఐక్యత ఉండాలి. దేశంలో ఐక్యత, గ్రామంలో ఐక్యత రావాలంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తాడు. దేవుడిని ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఎంతగో నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ఎందుకు కాపాడుతున్నాడు? నీ కుటుంబంతో ఐక్యత కలిగి ఉండాలని, నీ భర్త ఐక్యత కలిగి ఉండాలని, నీ పిల్లలతో, నీ భార్యతో కుటుంబం అంత కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేసి నన్ను ఏ కుటుంబం అయితే మొరపెడుతుందో వాళ్ళని నేను కనపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మనం బాగా నేర్చుకోవాలి. దేవుడికి సమీపంగా మనం నేర్చుకోవాలి. దేవుడితో సావాసం చేసేవారు దేనికైనా తెగిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3 నెలల నుంచి నాకు బాగలేదు. ఈ చెయ్యి పని చేయదు. వాళ్ళు పడుకున్నాకో ఈ చెయ్యాలి ఉండిపోద్ది. ఆ తర్వాత ఈ చెయ్యితో ఈ చెయ్యి నేపి ఆడిస్తేనే మనం పని చేస్తుంది. నాతో మరి పని చేయదు. చాలా డబ్బులు అయిపోయినాయి. అచ్చరా తీసాను, డబ్బులు అయిపోయినాయి. అయితే విజయ తరపు చేపిస్తున్నాను. దేవుని కోపం బట్టి బాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేను పేషెంట్ నేను అనుకోను. ఇప్పుడు కూడా అంత బాధ ఉంది. కానీ దేవుని పని దేవుని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేస్తాడు. ఎంత కార్యమైన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మనము కనపరిచేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. మన ప్రాణాన్ని కాపాడుతాడు. మన ప్రాణాన్ని కాపాడితే ఆయన వరకు మనం ఏం చేయాలంటే మేలు చేసేవారుగా ఉండాలి. మనం కీడు చేసేవారుగా ఉండకూడదు. ఆ 34వ కీర్తన మొత్తం చదివితే గొప్ప అద్భుత రీతిగా ఉంటుంది మెసేజ్. అందులో గొప్ప అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడుతాడు. మనం మేలు చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేసేవారుగా ఉండాలి. వీలైతే మేలు చేత కాకపోతే కాముగా నోరు మూసుకుని
చేసుకోండి. నీ మట్టుగా నీవు, నా మట్టుగా నేను ప్రార్థన చేసుకుని ఉండడం చాలా మంచిది. హల్లెలూయా. మనం బతికున్నామంటే దేవుడి కొరకు ఏదో ఒక మేలు మనం చేసి చనిపోవాలి. దేవుడి కొరకు మనం ఏదో ఒక త్యాగం చేసి చనిపోవాలి. అక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశాడు. దేవుడి కొరకు నాకు సాక్షి. హల్లెలూయా. ఈ గ్రామంలో నీ పేరు నిలవాలి అంటే దేవుడి కొరకు నువ్వేదో వచ్చి చేయాలి. దేవుడి కొరకు నువ్వేదో వచ్చి చేయాలి. దేవుడికి ఏది తెలియజేస్తావని నువ్వు తెలియజేసి అనేక మన ప్రజలు ఉన్నారు, నశించిపోతున్నారు. అతను నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే ఆయన వాళ్ళందరి జ్ఞానాన్ని కూడా కాపాడుతాడు. వాళ్ళందరూ కూడా మన సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు కనపడతాడు. హల్లెలూయా. వాళ్ళందరూ రక్షించబడాలి. వాళ్ళందరూ రక్షించబడాలని మనం ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఫలించేవారుగా, దేవుడు మనం ఫలించి అభివృద్ధి పొంది ఆయన కొరకు జీవించేవారుగా దేవుడు ఆయన కుటుంబానికి కుమ్మరించినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరిశుద్ధ దోతలతో నన్ను ప్రేమించే వాళ్ళారా, మీరు చెడుతనం ఆశ్రయించుకోండి. అప్పుడు మీ ప్రేమ